హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కేక్స్ ఉన్నాయి కదండి. ఒకటి వచ్చేసి డోరేమాన్, ఇంకొకటి వచ్చేసి మిక్కీ మౌస్ అండి. అవి రెండు చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయండి. వాటి షేప్స్ కానివ్వండి, వాటి డిజైనింగ్ కానివ్వండి, లేకపోతే వాటి కలర్ కానివ్వండి, అవి ఎంత బాగున్నాయి కదండి. మనకే అంత క్యూట్ అనిపిస్తే ఇంకా పిల్లలకి ఇంకెంత క్యూట్ అనిపిస్తే ఒకసారి మీరే ఆలోచించండి. అలాగే మా పాపకు కూడా వాటిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే అవి చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్న కేక్స్ చాలా బాగున్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా వాటిని తినడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి డోరేమాన్ అయితే టేస్ట్ చేసింది. తనకి డోరేమాన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో దాన్ని అయితే టేస్ట్ చేసి చాలా బాగుంది, ఎమ్మీగా ఉందని అయితే చెప్పింది. అలాగే ఆ తర్వాత పక్కనున్న మిక్కీ మౌస్ని టేస్ట్ చేసింది. అది కూడా చాలా బాగుందని చెప్పిందండి. మేము కూడా వాటిని టేస్ట్ చేసామండి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీ ఇంట్లో కనుక ఇలా పిల్లలు ఉన్నట్లయితే కనుక మీరు కూడా ఇలాంటి కేక్ని ట్రై చేయండి. సో ఆ కేక్ని వాళ్ళ ఫాదర్కి కూడా తినిపించింది, అలాగే నాకు కూడా తినిపించిందండి. నాకు చాలా చాలా అంటే చాలా బాగుందండి. మాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది అలాంటి కేక్స్ని. సో మిక్కీ మౌస్కి పైన చాక్లెట్స్ ఉన్నాయి చూసారా, అవి నేనే తినేసానండి. సో అంత క్యూట్గా ఉందన్నమాట. టేస్ట్ మాత్రం ఆ ఫ్లేవర్ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి, ఆ డిజైన్ కానివ్వండి, క్యూట్ అంటే క్యూట్ అనిపించింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉంటే జలుబు చేస్తారని చెప్పేసి వాళ్ళని ఆపేయకండి. వాళ్ళ హ్యాపీనెస్ కంటే మనకి ఏది ముఖ్యం కాదు. ఎప్పుడన్నా ఒకసారి తినడానికి అలాంటి జలుబులు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో వాళ్ళ హ్యాపీనెస్ చూడడానికి ఇలాంటివి అప్పుడప్పుడు తినిపిస్తూ ఉండండి. చాలా క్యూట్గా ఉన్నాయండి చిన్న చిన్న కేక్స్ కదా. Thank you for watching. Bye bye.